హలో హాయ్ ఫ్రెండ్స్, కూల్ డ్రింక్ బాటిల్ పైన గ్యాప్ అనేది ఎందుకని ఉంటుంది అండ్ దుబాయ్ కంట్రీ అనేది అంత రిచ్గా ఎలా ఎదిగింది? మనలో చాలామంది చూయింగ్ గమ్స్ను నవ్వులుతూ ఉంటారు. అయితే చూయింగ్ గమ్ని రెగ్యులర్గా నవ్వడం వల్ల లాభాలు నష్టాలు ఏమిటి అండ్ గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రపంచంలోని ధనిక దేశాల్లో దుబాయ్ ఒకటి. అది మొదటి వరుసలో ఉన్న దేశాల కంటే చాలా వేగంగా అభివృద్ధి చెందింది. అది అంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ సహజ సిద్ధంగా లభిస్తున్న క్రూడ్ ఆయిల్ వల్ల అనుకుంటున్నారా? మీ సమాధానం అదే అయితే మీరు పొరపడినట్లే. ఈ క్రూడ్ ఆయిల్ వల్ల ఆ దేశానికి వచ్చే రెవెన్యూ ఆ దేశ జీడిపిలో కేవలం 1% మాత్రమే. అసలు కారణాలు ఏంటంటే ఆఫ్రికా, యూరప్, ఆసియా ఖండాల మధ్యలో ఉన్నందున ఆయా దేశాల వ్యాపార వ్యవహారాలకు ఇది చక్కని వేదిక అయింది. అది ఎలాగంటే ఒక దేశం నుంచి మరో దేశానికి ఎగుమతులు దిగుమతులు ట్రేడింగ్ను ఆకర్షించేందుకు జీరో ట్యాక్స్ను ప్రవేశపెట్టింది. వీటితో పాటే పెట్టుబడులను ఆకర్షించేందుకు చక్కటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. తర్వాత కుటుంబాలు నివసించేందుకు గోల్డెన్ వీసాలను కూడా ఇచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అత్యంత బిలియనర్లు కూడా ఉన్నది ఈ దుబాయ్లోనే. 35 లక్షల జనాభా గల ఈ దేశంలో 65,000 మంది బిలియనర్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు వారి స్ట్రాటజీ ఎంతలా పనిచేసిందో అని. కేవలం మిలీనియర్లను ఆకర్షించడమే కాకుండా క్రమంగా వారిని నియంత్రించే పవర్ను కూడా ఈ దుబాయ్ సంపాదించుకుంది. ఇప్పుడు అర్థమైంది కదూ దుబాయ్ ఎందుకని అంత రిచ్గా మారిందో. నెంబర్ 2, చూయింగ్ గమ్స్. చూయింగ్ గమ్స్ అనేవి కొంతమంది చాలా రెగ్యులర్గా నములుతూ ఉంటారు. అయితే ఈ చూయింగ్ గమ్స్ ఆరోగ్యానికి మంచివేనట. కొన్ని చూయింగ్ గమ్స్లో ఆరోగ్యానికి హాని చేసే రసాయనాలు పదార్థాలు కొంత మొత్తంలో ఉంటుంది. అందుకే చూయింగ్ గమ్స్ నమలడం మంచిది కాదని చెబుతుంటారు. వాస్తవానికి చూయింగ్ గమ్ తినడం వల్ల బ్రెయిన్ యాక్టివ్గా ఉండటం, జ్ఞాపక శక్తి పెరగడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలు మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. చూయింగ్ గమ్ నమలడం రక్త ప్రసరణ, హార్మోన్స్ విడుదల సక్రమంగా జరిగేలా నియంత్రిస్తుంది. దీనిని తిన్న తర్వాత చేస్తున్న పని మీద 15 నుండి 20 నిమిషాలు ఏకాగ్రత పెరుగుతుందని కొన్ని పరిశోధనల్లో తెలిసింది. చూయింగ్ గమ్ ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొంతసేపు చూయింగ్ గమ్ నమలడం వల్ల ముఖ కండరాలు వ్యాయామం జరిగి అందంగా కనబడతారట. బరువు తగ్గించడానికి, అప్రమత్తంగా ఉంచడానికి చూయింగ్ గమ్ సహాయపడుతుందని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే ఇప్పుడు చూయింగ్ గమ్ నమలడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. కొంతవరకు మంచిదే అయినప్పటికీ ఇందులో ఉండే షుగర్ మీ ఆరోగ్యానికి నష్టం చేస్తుంది. దంతాలకు, జీర్ణ వ్యవస్థకు సమస్య తెచ్చిపెడుతుంది. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ తినడం మంచిది. దాల్చిన చెక్క ఫ్లేవర్ ఉండే చూయింగ్ గమ్ నమిలే అలవాటు ఉన్న వారికి జంక్ ఫుడ్ ఆహారం మాత్రమే రుచిగా అనిపిస్తుంది. ఎక్కువసేపు నమలడం వల్ల దవడ నొప్పితో పాటు దవడకు అనుసంధానమై ఉండే కండరాల కారణంగా తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూయింగ్ గమ్లో ఉండే కృత్రిమ చక్కెర దంతాక్షయాన్ని కలిగిస్తుంది. షుగర్ లేని చూయింగ్ గమ్ రోజుకు 15 నిమిషాలు మాత్రమే తినవచ్చని డాక్టర్లు చెప్తున్నారు. మరి మీకు చూయింగ్ గమ్ తినే అలవాటు ఉందా? ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెంబర్ 3, సాధారణంగా 12 గంటలు పగలు ఉంటే మరో 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో టైం చూసుకోకపోతే ఎప్పుడు తెల్లవారిందో ఎప్పుడు చీకటి పడిందో కూడా తెలియదు. ఆర్కిటిక్ సర్కిల్లో ఉన్న కొన్ని ప్రదేశాల్లో కొద్ది రోజులు 24 గంటల పాటు సూర్యుడి వెలుతురే ఉంటుంది. దీంతో ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు ఇతర ప్రదేశాల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. ఎక్కువసేపు సూర్యోదయం ఉండే దేశాల్లో నార్వే ఒకటి. దీన్ని సూర్యుని భూమి అని కూడా పిలుస్తారు. అధిక అక్షాంశంలో ఉండటంతో ఎక్కువ రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. అక్కడ మే నుంచి జూలై వరకు వేసవి నెలల్లో ఆర్కిటిక్ సర్కిల్ ఉత్తర ప్రాంతంలో 24 గంటల సూర్యరశ్మి ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో 20 గంటలు ఉంటుంది. సాధారణంగా వేసవి నుంచి విముక్తి పొందడానికి జలపాతాలు, పర్వతాలు, హిమనీ నదాలు, అగ్నిపర్వతాలను చూసేందుకు ఐస్లాండ్లకు ఎక్కువ వెళ్తుంటారు. అయితే ఇది కూడా ఆర్కిటిక్ సర్కిల్కు దగ్గరగా ఉంటుంది. దీంతో
ఇక్కడ కూడా ఎక్కువసేపు సూర్యుడు ఉదయించే ఉంటాడు. వీటితో పాటు ఫిన్లాండ్, కెనడా, స్వీడన్ దేశాల్లో సూర్యుడు ఎక్కువసేపు ఉదయించే ఉంటాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4, పండుగలు, పార్టీలు, ఫంక్షన్లలో ముందుగా కనిపించేది కూల్ డ్రింక్ బాటిల్సే. కాలంతో సంబంధం లేకుండా మంచినీళ్ళ తర్వాత ఎక్కువ తాగేవి కూల్ డ్రింక్సే. ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిళ్లను పరిశీలిస్తే పైన కాస్త ఖాళీ ఉంటుంది. అలా ఖాళీ ఉండడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కూల్ డ్రింక్లో కార్బోనేటెడ్ వాటర్ను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్తో మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సందర్భంలో బాటిల్ నిండుగా కూల్ డ్రింక్ను నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీని వదిలేస్తారు. దీంతో కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంపై పడుతుంది. అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల డ్రింక్ ఎక్కువ కాలం ఫ్లేవర్ఫుల్గా ఉంటుందని ఈ విధంగా చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, కోకోకోలా. దీని పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అట్లాంటాకు చెందిన డ్రగ్ తయారీదారు జాన్ పెంబర్టన్ తలనొప్పి, నరాల సమస్యలకు వైన్, కోకాను కలిపి 1880లో ఓ ఔషధాన్ని తయారు చేశారు. అయితే 1885లో ప్రభుత్వం ఆల్కహాల్ను నిషేధించింది. దీంతో పూర్తిగా కోకా సారంతోనే ద్రావణం తయారు చేసి వైన్కు బదులు కార్బోనేటెడ్ నీటిని వాడాడు. ఇదే ఇప్పుడు కోకోకోలాగా మారింది. ఇప్పుడు ఓ సంస్థగా 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యంతో ఎదిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, చిప్స్ ప్యాకెట్లలో నైట్రోజన్ వాయువును నింపుతారు. ఎందుకంటే ఈ వాయువుకు రంగు, రుచి, వాసనలు ఉండవు. అదే ఆక్సిజన్ నింపితే ఆక్సిడైజింగ్ వల్ల చిప్స్ త్వరగా పాడైపోతాయి. ఇలా గాలి నింపడం వల్ల చిప్స్ విరిగిపోకుండా శుభ్రంగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడ్డారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా సర్వసాధారణంగా ఎంతోమందికి గుండెపోటు వస్తుంది. అయితే గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలేంటో చూద్దాం. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పిగా ఉంటుంది. అంతేకాకుండా చిన్న పన్నులకే నీరసపడినట్లుగా, కొద్దిగా నడిచిన ఆయాసం వస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పైభాగంపై నొప్పిగా అనిపిస్తుంది. అంతేకాకుండా 1-2 రోజులకు మించి ఎడమ చేయి లేదా 2 కాళ్ళు నొప్పిగా అనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్న వారిలో గుండెపోటు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఆల్బర్ట్ ఐన్స్టీన్కు తన ఇంటి అడ్రస్ను కూడా మర్చిపోయేంత మతిమరుపు ఉండేదట. ఫ్యాక్ట్ నెంబర్ 10, మన శరీరంలో ఎన్నో రకాల ఎముకలు ఉంటాయి. అయితే మన శరీరంలోని అతి చిన్న ఎముక చెవి భాగంలో ఉంటుంది. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వెంటనే కింద కనపడుతున్న లైక్ బటన్పై క్లిక్ చేసి వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.